నమస్కారం. మన నవరాత్రి ప్రత్యేక శ్రేణిలో ఇవాళ 2వ రోజు. ఈ రోజు మనం బ్రహ్మచారిణీ దేవిని ఆరాధిస్తాం. బ్రహ్మచారిణి అమ్మవారు కరుణామయి, తపస్వరూపిణి. ఆమె చేతులలో ఒక చేయిలో జపమాల, మరొక చేయిలో కమండలము ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ తపస్సులో లీనమై ఉంటారు. సహనం ధైర్యానికి మూలం. హిమవంతరాజు మేనకాదేవికి జన్మించిన పార్వతీ అమ్మవారు భగవంతుడైన శివుణ్ణి పొందాలని సంకల్పించారు. ఆ కోరిక కోసం ఆమె కఠిన తపస్సు చేశారు. ఆ తపస్సు రూపమే బ్రహ్మచారిణీ దేవి. ఆమె మనకు సహనం, ధైర్యం, దృఢ సంకల్పం ఎంత ముఖ్యమో బోధిస్తారు. బ్రహ్మచారిణి తపస్సు స్వరూపిణి. దేవి మహత్యం ప్రకారం 2వ రోజున ఏ యుద్ధం జరగదు. ఈ రోజు దేవి తపస్సు ద్వారా శక్తి సమీకరణం జరుగుతుంది. అసురులపై యుద్ధాలు 3వ రోజు నుండి ప్రారంభమవుతాయి, ముఖ్యంగా చంద్రగంట రూపం నుండి. 2వ రోజు భక్తులు సాధారణంగా తెలుపు వస్త్రాలు ధరిస్తారు. ఇది శాంతి, పవిత్రత, సాత్వికతకు ప్రతీక. బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధిస్తే మనలో ధైర్యం పెరుగుతుంది, కష్టాలను భరించే శక్తి వస్తుంది, విద్య, జ్ఞానం, సహనం ప్రసాదమవుతాయి. ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమః. ఈ మంత్రం జపించటం ద్వారా మనసు ప్రశాంతమవుతుంది. బ్రహ్మచారిణి అమ్మవారు స్వాదిష్టాన చక్రానికి ఆదిష్టాన దేవి. ఇది నాభి కింద కటిబంధం దగ్గర ఉంటుంది. ఇది జలతత్వాన్ని సూచిస్తుంది. భావోద్వేగాలు, ఆనందం, సృజనాత్మకతకు మూలం. ఈ చక్రం సంతులనంగా ఉంటే మన జీవితం సౌఖ్యంగా, సృజనాత్మకంగా ఉంటుంది. స్వాదిష్టాన చక్రం సృజనాత్మకతకు ద్వారం. జలతత్వం భావోద్వేగాలకు సమతుల్యం. స్వాదిష్టాన చక్రం జాగృతం చేసుకునే మార్గాలు. కళ్ళు మూసుకొని ఓం వం మంత్రాన్ని జపిస్తూ కటిబంధం దగ్గర ఆరెంజ్ కమలం విప్పుతున్నట్టు ఊహించండి. ఓం వం అంతర్గత శాంతికి మంత్రం. నీటి సంబంధం అంటే నది, సముద్రం దగ్గర కూర్చోవడం లేదా తగినంత నీరు త్రాగడం ద్వారా ఈ చక్రం సమతుల్యమవుతుంది. సృజనాత్మకత డాన్స్, సంగీతం, పెయింటింగ్, రాయడం వంటి సృజనాత్మకత పనులు చేయండి. బద్ధకోణాసన, భుజంగాసన, సేతుబంధాసన లాంటి యోగా ఆసనాలు చేసి కూడా ఈ చక్రాన్ని సమతుల్యం చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించడం వలన మన జీవితం ధైర్యం, శాంతి, సహనంతో నిండి ఉంటుంది. అలాగే స్వాదిష్టాన చక్రం సమతుల్యమయ్యి మన భావోద్వేగాలు నియంత్రితమవుతాయి. రేపు 3వ రోజు చంద్రఘంటాదేవి ఆరాధన గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. రేపు చంద్రఘంటాదేవి కథను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. జై మాతాది.